హాయ్ ఫ్రెండ్స్, నేను మిరపకాయ పులుసు చేస్తున్నాను ఈరోజు. మిరపకాయ పులుసుకు కావాల్సింది ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను వడిని వేసుకుంటాను. ఆవాల బదులు కొద్దిగా వడి వేసేసుకొని ఆయిల్ కాగాక కొంచెం వడి వేసుకున్నాను. వడి వేగిపోయినాక కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, వేసుకొని వాష్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా మిరపకాయలు తీసుకొని వాడుచుకొని, ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు కూడా వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తెల్లబాయలు ఒక 4 రెబ్బలు తీసుకున్నాను. ఆయిల్లో బాగా వాడిపోయాక చిటికి పసుపు కూడా వేసుకోండి. చిటికి పసుపు కూడా వేసుకొని బాగా వాడ్చుకోవాలి. బాగా వాడిపోయినాక కొద్దిగా కరివేపాకు, కూడా వేసుకొని వాడి చేసుకొని, టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు వాడ్చుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, టమాటాలు, తగినంత చింతపండు, ఆ మిరపకాయలకి సరిపడా చింతపండు వేసుకొని వాడ్చుకునేసి, కొంచెం టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక వాష్ చేసుకొని వాటర్ పోసేసుకోవాలి. తగినంత వాటర్, కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకొని ఉడకనిచ్చేసేయండి. మూత పెట్టేసి ఉడకనిచ్చేసి ఉడికిపోయింది. ఇప్పుడు అది తీసుకొని ఆ వాటర్ సపరేట్గా వంచేసుకోవాలి. వంచేసుకొని రుబ్బేసుకుంటే సరిపోతుంది. పప్పు గుత్తితో రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకేం తిరగమాత ఏం పెట్టుకోని అవసరం లేదు. మనం ఒకేసారి తాలింపు పెట్టేసుకున్నాం కాబట్టి బాగా రుద్దేసుకున్నాక ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది మిరపకాయ పులుసు. మీకు అంత థిక్నెస్ వద్దనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా వస్తుంది. అవసరం లేదు అనుకుంటే దాన్ని అలానే పెట్టేసుకోవచ్చు. పచ్చళ్ళలాగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని ఈ పులుసు వేసుకొని, కారం పులుసు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.